కొత్తగా వంటలు నేర్చుకున్న బ్యాచిలర్కి ఈ వీడియో షేర్ చేయండి, తనకు యూజ్ అవుద్ది. హాయ్, వెల్కమ్ టు బ్యాచిలర్ బాయ్ వంశీ. మన బ్యాచిలర్స్ అందరూ ఉప్పు కారం పసుపుతో అన్ని కర్రీలు చేసేస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ఇంగ్రీడియంట్స్ కూడా కొని తెచ్చి పెట్టుకోండి, కర్రీస్ చాలా మంచి టేస్ట్ వస్తాయి. ఫస్ట్ తాలింపు గింజల గురించి చెప్తాను. అన్ని కలుపున తాలింపు గింజలు ఎప్పుడు తెచ్చుకోవద్దు, విడివిడిగానే తెచ్చుకోవాలి. ఎందుకు విడిగా తెచ్చుకోవాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నది పచ్చిశనగపప్పు. తాలింపు గింజల్లో ఇది కూడా ఒక ఇంగ్రీడియంట్. ఇది ఆయిల్లో ఓవర్ ఫ్రై అయ్యిందంటే కూర మొత్తం చాలా చెత్త స్మెల్ వస్తుంది. మీరు ఎన్ని మసాలాలు వేసినా మంచి స్మెల్లే రాదు, దీని స్మెల్ డామినేట్ చేస్తుంది. ఒకవేళ ఆయిల్లో సరిగ్గా వేగలేదు అనుకో, తినేటప్పుడు పొరపాటున దీన్ని కూడా నమ్మలేరంటే నోట్లో ఉన్నది మొత్తం ఊసేస్తారు, అంత చెత్తగా ఉంటుంది. కానీ ఇది ఆయిల్లో పర్ఫెక్ట్ గా వేగిందంటే స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎన్నో కూరలు నాశనం చేసుకున్న తర్వాత అర్థమైంది దీని ఎవరు అసలు ఎందుకులే దీంతో తలనొప్పి అని. చాలా మంది లేడీస్ కూడా దీన్ని వాడరు. మనం వద్దనుకున్నప్పుడు వేయకూడదంటే తాలింపు గింజలను విడివిడిగా తెచ్చుకోవాలి. ఇవి ఆవాలు, ఇవి కూడా పర్ఫెక్ట్ గా వేగాలి, లేకపోతే తినలేము. ఇవి నూనెలో వేసిన తర్వాత కాసేపు చిటపట్లు ఆడుతుంటాయి, అప్పుడే ఇవి వేగినట్టు అర్థం. ఇది మినపప్పు, ఇది ఎలా వేగినా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఎండుమిర్చి, దీన్ని వేసేది కారం కోసం కాదు, దీనిలో ఉన్న విత్తనాల కోసం. అవి ఆయిల్లో ఫ్రై అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ ఆ విత్తనాలు చాలా మంచి టేస్ట్ ఉంటాయి. ఇది జీలకర్ర పొడి, ఈ జీలకర్రని కొంచెం నార్మల్ గా ఉంచండి, కొంచెం పొడి చేసి ఉంచండి. నెక్స్ట్ గరం మసాలా, ఇది నేనే చేసుకున్నాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, బేయాకు, ధనియాలు ఇవన్నీ కలిపి మిక్స్ చేశాను. సో ఇంకదే నా గరం మసాలా. ఇది మెంతి పొడి, దీని స్మెల్ బాగుంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీలో. ఇది ధనియాల పొడి, ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఫైనల్గా చింతపండు. ప్రతి కర్రీలో ఉప్పు కారం ఎంత ఇంపార్టెంటో పులుపు కూడా అంతే ఇంపార్టెంట్. రసం, చారు, పులుసు లాంటి కర్రీస్లలో ఉప్పు కారం ఎంత సమానంగా ఉన్నాయో పులుపు కూడా అంతే సమానంగా ఉండాలి. అది ఏ విధంగా అయినా, అంటే చేపల పులుసులో చింతపండు వేస్తారు, చికెన్ పులుసులో నిమ్మకాయ వేస్తారు. ఏ విధంగా వేసినా ఎలా వేసినా ఉప్పు కారంతో పాటు పులుపు కూడా సమానంగా ఉండాలి. ఇవన్నీ కొనాలంటే ఒక బిర్యానీ అంత ఖర్చు కూడా అవ్వదు మామ. మీరు ఇంటి నుండి రూమ్కి వచ్చేటప్పుడే వీటన్నిటిని రెడీ చేసుకుని వచ్చేయండి. ఇవి ఏ కర్రీస్లో వేటిని వేయాలి, ఏ టైంలో వేయాలి, అసలు ఆ టైంలోనే ఎందుకు వేయాలి అని నేను చాలా ఎక్స్పెరిమెంట్లు చేసాను మామ. ఆ ఎక్స్పెరిమెంట్ల వల్ల ఎన్నో కూరలు అస్సాం అయిపోయినాయి. ఆ విషయాలను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఫాలో చేసి సపోర్ట్ చేయండి మామ. ఓకే బాయ్.